హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్. ఈ వీకెండ్ లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీకెండ్ లో వచ్చిన టీజర్స్, ఫస్ట్ స్ట్రైక్, మోషన్ పోస్టర్స్, సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో అలా చూస్తే ఈ వీకెండ్ లో మోషన్ పోస్టర్ అంటూ కార్తికేయ గారిది ఒక కొత్త మూవీ అయితే వస్తుంది. సో దీన్ని మనం టైటిల్ అనౌన్స్మెంట్ కూడా అనుకోవచ్చు. సో ఈ మూవీ టైటిల్ అయితే బజే వాయు వేగం అని చూపించారు. సో ఈ మోషన్ పోస్టర్ లో ఈ మూవీ టైటిల్ మాత్రమే చూపించారు, కార్తికేయ గారి ఫస్ట్ లుక్ మాత్రం చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఈ వీకెండ్ లో ఫస్ట్ స్ట్రైక్ లాగా ఒక టీజర్ అయితే వచ్చిందన్నమాట. సో అది కూడా మన గోపీచంద్ గారిది. సో భీమా లాంటి ఒక మంచి మూవీ తీసిన తర్వాత మన గోపీచంద్ గారు శ్రీను వైట్ల గారితో విశ్వం అనే మూవీ అయితే తీస్తున్నారు. అయితే ఫైనలీ మన గోపీచంద్ గారు తన మూవీ టైటిల్స్ లో ఉన్న ఆ సున్నా సెంటిమెంట్ ని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ లో మన గోపి అన్న స్లో మోషన్ లో ఆ గిటార్ ని పట్టుకుని వస్తున్నాడు అనుకున్నా, కానీ చూస్తే ఆ గిటార్ లో గన్ ఉంది. సో ఈ టీజర్ లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గిటార్ పెట్టుకోవాల్సిన ప్లేస్ లో గన్ పెట్టుకుని పెళ్లి జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసి మరీ బిర్యానీ తింటున్నారు. అడిగితే బిర్యానీ పెడతారు కదన్న, దానికోసం అందరినీ కాల్ చేసి మరీ బిర్యానీ తినాలా? సో ఫైనలీ ఈ టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ మన గోపి గారు ఈ సున్నా సెంటిమెంట్ అయితే మళ్ళీ వర్కౌట్ అయ్యేలా ఉంది. సో ఎంతమందికి ఈ టీజర్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ తమిళ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. సో మీ అందరికీ వైశాలి మూవీ గుర్తుందా? సో అదే మూవీ డైరెక్టర్ అయితే ఈ మూవీ తీస్తున్నారు. అండ్ ఈ మూవీలో హీరో మన ఆది గారు. సో వైశాలి మూవీలో మన డైరెక్టర్ గారు అండ్ మన ఆది గారి కాంబినేషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సేమ్ అలాంటి జోనర్ లోనే ఈ శబ్దం మూవీ కూడా వస్తుంది. అండ్ ఈ మూవీ టీజర్ అయితే చూసాను. అండ్ మూవీ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇంతవరకు ఈ మూవీ టీజర్ చూడకపోతే మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఈ సమ్మర్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో నాకు తెలిసి జూన్ 20 అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ మన దుల్కర్ సల్మాన్ గారి దగ్గర నుంచి లక్కీ భాస్కర్ అని ఒక మూవీ టీజర్ అయితే వచ్చింది. అండ్ ఆ టీజర్ లో మన హీరోని అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ లా చూపించారు. అండ్ దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉన్నట్టుంది. అయితే ఈ మూవీ టీజర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకవేళ మీరు ఈ మూవీ టీజర్ చూడకపోతే వెంటనే వెళ్ళి మూవీ టీజర్ చూసేయండి. అయితే మనకి పుష్ప ది రూల్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే ఆ టీజర్ ఎలాంటి విధ్వంసం చేసిందో మన అందరికీ తెలిసింది. అయితే మన పుష్ప 2 మూవీకి పోటీగా బాలీవుడ్ నుంచి సింగం అగైన్ మూవీ అయితే రాబోతుంది. సో అది కూడా ఆగస్ట్ 15th రాబోతుందని చెప్తున్నారు. ఒకవేళ ఆ మూవీ ఆగస్ట్ 15th వచ్చింది అనుకోండి, మన తెలుగు స్టేట్స్ లో ఆ టైం కి ఈ బాలీవుడ్ మూవీకి అయితే ఎక్కువగా థియేటర్స్ అయితే దొరకవు. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే ఆగస్ట్ 15th అయితే మన పుష్ప గారు రూల్ చేయడానికి వస్తున్నాడు. సో అందుకనే మూవీ షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉందని ఆగస్ట్ 15th మూవీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం, ఫైనలీ మన కల్కి మూవీ అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రావడమే లేటు. అండ్ కల్కి మూవీ అయితే మనకి May 30 రాబోతుందని తెలుసు. కానీ ఒకవేళ అప్పుడు కూడా డిలే అయితే జూన్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకు? అండ్ ఇంకొక విషయం, మన సలార్ పార్ట్ 2 షూటింగ్ అయితే ఈ మే ఎండింగ్ లో అయితే స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. సో మీరు అనుకోవచ్చు ఎన్టీఆర్ గారితో మూవీ ఉంది అండ్ మన KGF 3 రాబోతుంది. అండ్ ఈ 2 మూవీస్ వదిలేసి మళ్ళీ సలార్ 2 ఎందుకు తీస్తున్నారు? సో ఎన్టీఆర్ గారితో మూవీ తీయడానికి ఎన్టీఆర్ గారికి ఖాళీ అయితే లేదు. సో దేవర మూవీ షూటింగ్ లో ఉన్నారు. అండ్ ఆ నెక్స్ట్ దేవర 2 కూడా తీయబోతున్నారు. అందుకని మన ఎన్టీఆర్ గారితో రాబోతున్న మూవీ అయితే ఆగింది. అండ్ ఆ నెక్స్ట్ KGF 3. సో KGF 3 ఎందుకు రావడం లేదంటే, ఆ మూవీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి షూటింగ్ అయితే చేసుకోలేదు. ఒకవేళ ఆ మూవీ తీస్తే స్టార్టింగ్ నుంచే తీయాలి. కానీ మన సలార్ పార్ట్ 2 మాత్రం ఆల్రెడీ 60% మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ జస్ట్ ఇంకా 40% మూవీ షూటింగ్ చేస్తే మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకని సలార్ పార్ట్ 2 ని ఫాస్ట్ గా తీస్తున్నారు. అయితే ఈ లక్ లో చూస్తే సలార్ పార్ట్ 2 మనకి 2025 కి మార్చ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోకి లాస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ రోజు సాయంత్రం 6 గంటలకి మన విజయ్ గారు నటిస్తున్న ది గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ అయితే రాబోతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతనమాట. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ.